పిచ్చి గొల్లనే గొల్లోనికి మల్లె పూస్తే గోసలు పెట్టుకున్నాడు. గొల్లోనికి మల్లె పూస్తే ఎందుకు గోసలు పెట్టుకోడు చెప్పే. ఇది మాత్రం నాకు బాగా తెలియాలి. ఎందుక వాసన రాకుండా తప్పు ముచ్చటాలి. ఎందుకు నీకు దాని గురించి తెలియదు లోకం మీద అందరికి మల్లె మొగ్గు ఇస్తుండే ఒక రాజు. నేను ఇప్పుడు పొద్దుగా ఎట్టిచ్చినా కొద్దిగా వరకు తీయాలన్నాడు. ఈ గొల్లోని చూసిండు, పిచ్చి గొల్లోని కాంతో ఏమైతే గొర్రెగాసుకోవడం పెట్టాడు అని ఆయన ఇష్టపెట్టిండిగా సబ్బండ జాతిని మొత్తం పిలిచిండు. పొద్దుగా ఎక్కితో పొద్దుగా వరకు అస్సరిగా ఉంటే మొత్తం ఆడిపోతుంది. పిల్వంగా అందరు ఏమో ఒక గొల్లోడే మిగిలిండు. ఆ గొల్లోని పిలిచిండు. అరే అరే రారా అయ్యా అన్నాడు. ఏంటిదయ్యా అని అవ ఏందయ్యా అంటే అందరికి ఇచ్చిన మల్లెపూని అవ నీ దగ్గరకి నీకు ఒక్కరికి ఇవ్వలేట నాతోనేమైతే పిచ్చి గొల్లోని అవ నువ్వు నాకు ఎందుకయ్యా నాకు పువ్విచ్చు రద్దు నన్ను బదనం చేసి రద్దు అన్నాడు. ఏ లేదురా నీకు ఇస్తా ఇక ఎట్లన్నా కావాలన్నాడు. గొల్లోళ్ళకు అంచు మీద గోషి ఉంటుంది. గోషి అంటే గీ గోషి కాదు, గిట్ల గిట్ల గోషి ఉంటుంది. గింత మంది వేసుకుంటారు. మన ఇప్పుడు షాట్లు వేసిన దానికన్నా కొంచెం మీరు కత్తుంది. అప్పటి షాట్లు లెక్క జేబు ఉంటుంది, ఈ పక్క పంట ఉంటుంది. ఈ పొద్దుగాల రాజు ఇచ్చినప్పుడు ఈ గోసులు వేసుకున్నాడు. గొర్రెలు కాసుకుంటా వచ్చిండు. పొద్దుకి వచ్చి అయ్యో నీ మొగ్గ నీకని ఇచ్చిండు. ఆయనకి ఎట్లిచ్చిందో గట్టనే ఉంది. ఈ సబ్బండ జాతంతా ఏం చేసారు, గొల్లోడు లంజోక నెగ్గిన రైడు ఇన్ని ఎట్లా కంటి చేయాలి మనం అని చెప్పి రాజేవాన్ని సన్మానం చేస్తే గొల్లోనికి వెళ్ళిపోతే గోసులు పెట్టుకున్నాడు. గొల్లోని కోసి ఐస్ లెక్క డీప్ ఫ్రిడ్జ్ లెక్క అయితే అయితే గాని ఎందుకు కురుకులాడుతున్నావు, ఎందుకు అంత కొడుతున్నావు, ఎందుకు అందులో కడ కొడుతున్నా మరి దొరుకుతలేకపోతే ఏం చేయమంటే గట్ల కాదండి. ఏంది ఎందుకు అంత పిచ్చి పిచ్చి చేస్తున్నావు? నేను ఎవరైనా అవుతున్నా అనుకొని కొట్టింది ఎవ్వరం కొట్టలే. నేను పిచ్చి పిచ్చి చేస్తున్నా అంటే అందరే అంటే అవ్వతోడు గుద్ద సౌలని చేస్తావు అయ్యో ఇది ఎర్రగానే ఉంది, నువ్వు కట్టుకున్న సీర ఎర్రగానే ఉంది. అదేనా పిల్లం కావచ్చు సౌలు అంటే అంటే నాకు అందరి కాడ కొడతా గానే కనబడుతుంది. మరి ఎర్రగా వచ్చినప్పుడు కంట్రోల్ చేసుకుంటాను. ఎట్లా కాదే ఇప్పుడు ఇల్లు ఉడుతుందని గుణ పెంకలు ఇప్పేస్తాను అసలు చదువుకుంటాను. ఇప్పుడు నువ్వు ఎటు కొడుక నన్ను తిడుతున్నావు, నేను కొడితే నాకు పొద్దుగాల ఓడి పెట్టాను బుక్కాడు. అందు గురించి అట్లా బిరుగు ఉంచుకుంటున్నా మొగోని బిరు. అవునే ఇప్పుడేమన్నా కింది కాయలలో మీది కాయలలో ఏంటిదే అవుతున్న ఫెయిల్ అయితే మంచిగా వెళ్తుంది. అవు మిరపకాయ కింది కత్తదా మీది కత్తదా నా పిల్ల అడిగిన మీకు అర్థమై పాడైతలేదు. కిందికి వస్తుంది కాబట్టి కింది కాయలు నువ్వు అట్లే సిగ్గుపడుకోవచ్చు. కానీ అయితే మిరపకాయలు కిందికి వస్తాయి, బెండకాయలు వస్తాయి అవి మీది కాయలు, ఇవి కింది కాయలు. అబ్బా ఆలుగడ్డలు వంకాయలు నేను ఇట్లా అన్నా. చెవుల చిన్నప్పుడు మీ చెవులలో మీ అమ్మ పోయలేదు, ఏడిదే పోసేది నూనె. నువ్వు వస్తావా పోతా అవునే అట్ట కాదు కానీ అందరు నువ్వు కిరికాయలు మిరికాయలు అంటే ఇంత మందికి వచ్చినప్పుడు ఇది ఏం కాయలు అయితే ఎవరు కాయగూరలు అమ్మినా గిరాకీ అయితలేదు, పైసలు వస్తలేవా అని ఈ కింది కాయలు మీది కాయలు రాజీనగర్కి వచ్చినావు అనుకో వీళ్ళందరూ ఉరికత్తురు. ఇవేం కాయ మెచ్చింది నేను ఉరికొచ్చినాక ఇడికత్తే ఇవే కాయలు వచ్చిన వాళ్ళు మరిపోతారు, గిరాకీ అయితే అవుతుంది. నువ్వు మంచిగా అమ్ముకుంటున్నావు, అమ్ముకో మన సంసారం ఎక్కుతుంది. ఆడోళ్ళది ఇగురమన్న గట్టిగా ఉండాలి, ఈ పన్న గట్టిగా ఉండాలి. ఎందుకో అట్లా పని చేసి 10 మంది దాకా ఎగురుతో 20 మంది దాకా ఐడియా జీవితాన్ని మార్చేస్తుంది. నాశనం కూడా చెప్తుంది అది, కానీ బాగా రావద్దు ఐడియా కొద్దిగా. అది కూడా నాశనం చెప్తుంది. కూరగాయలంటే
అది వెళ్తులేదు గొర్రె అది మనపడ్డది దానికి తెలుసు పాలెత్త మిగతాది అవునే అవని గొర్రె దొరకబట్టి పొడలు దొరకబట్టి పాలే పిచ్చి గొర్రె గొర్రె పొడేలు గొర్రె ఆడదాని దొరకబట్టిన మగ పొడేలు దొరకవచ్చు. అయితే నేనేం చేసి వెళ్తాయి ఆడి గొర్రె కొమ్మల కొమ్మల పోతుగా వస్తాను అయితే గొర్రె కింద వింటేది మీరేనా దొరకబట్టేది నేనే నాకే తెలుసు పాడైంది నీ ఇంటికి తెలుస్తుంది నువ్వే అది ఇంటి కావాలి పిండిది పచ్చగా